అందరికీ నమస్కారం. ఏదైతే డిఎస్సి మరియు టెట్ స్టూడెంట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, యాస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళు ఒక రకమైన సందేహం. ఆ సందేహం ఏంటంటే, మళ్ళీ ఏమైనా డిఎస్సి ముందు టెట్ ఉంటుందా? లేక డైరెక్ట్‌గా డిఎస్సి ఉంటుందనేది ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన యాప్‌లో డిఎన్ఆర్ సోషల్ యాప్‌లో గానీ, లేదా మన యూట్యూబ్ ఛానల్‌లో చాలామంది ఈ క్వెషన్స్ అడుగుతున్నారు ఏమైనా అవకాశం ఉందనేది. నాకు తెలిసినటువంటి రిలయబుల్ సోర్స్ ప్రకారం టెట్ అనేది 2024లో నిర్వహించినటువంటి టెట్ యొక్క ఎగ్జామ్ యొక్క రిజల్టు అందరిని ఆశ్చర్యపరిచేలా మరీ చాలా తక్కువగా అన్ని టెట్‌లో కల్లా ఈ 2024లో పెట్టినటువంటి టెట్ అది పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు, ఆల్ సబ్జెక్ట్స్‌లో చాలా తక్కువగా ఎలిజిబుల్ అయ్యారు. ఎలిజిబిలిటీ పేపర్‌లా లేదు, ఇది సెలక్షన్ పేపర్‌లా, ఫైనల్ సెలక్షన్ పేపర్‌లా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 39% స్టూడెంట్స్ మాత్రమే టెట్‌లో క్వాలిఫై అయ్యారు. ఈ పేపర్ అనేది బ్లూ ప్రింట్ ఆధారంగా లేదు అని, సో కాఠిన్యత స్థాయి మరీ చాలా ఎక్కువగా ఉందని, అందుకు ఇంత తక్కువగా పర్సెంటేజ్ వచ్చిందని, కనీసము కాఠిన్యత స్థాయి 50%గా ఉన్నటువంటి పేపరు ఉన్నట్లయితే కనీసం 50 మందైనా 50% మందైనా టెట్‌లో క్వాలిఫై అవుతారు కదా! కనీసం 39% అవ్వడం ఏంటనేది విద్యార్థుల ఆందోళన నెలకొంది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. విద్యార్థులందరూ కూడా చదువుకొని సిద్ధంగా ఉండండి అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి కూడా, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఎవరైతే టెట్ ఎలిజిబుల్ కాలేదో ఆ విద్యార్థులందరూ కూడా డిఎస్సి పెట్టే ముందు ఒక టెట్ మాకు కావాలని చెప్పేసి అభ్యర్థులను రాష్ట్రం మొత్తం వెల్లువెత్తాయి. దీని ద్వారా మీడియా ద్వారా కానీ, ఉద్యమాల ద్వారా కానీ, యూట్యూబ్ల ద్వారా కానీ ప్రభుత్వానికి వాళ్ళ యొక్క ఈ యొక్క డిమాండ్ని తెలియజేయడం మాత్రం జరిగింది. అయితే విషయం ఏంటంటే, రిలయబుల్ సోర్సెస్ ఏంటంటే, ఎవరైతే రీసెంట్‌గా టెట్ కోసం మళ్ళీ పెట్టాలని ఎవరైతే అభ్యర్థులు ఆందోళన చేశారో, మీ ఆందోళన అంతా కూడా విద్యాశాఖ మంత్రికి చేరింది, కమిషనరేట్‌కి కూడా చేరింది, సీఎం ఆఫీస్‌కి కూడా చేరింది. అయితే వీళ్ళేమంటున్నారంటే ఆయా ఆయా శాఖ వారు ముందుగా హామీ ఇచ్చే ఆలోచనలో లేరు. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు ఉదాహరణకి 40% మంది కోసం చూస్తే ఒక 60% మంది అభ్యర్థులు అంటే ఉదాహరణకి 100% మంది ఉన్నారనుకుందాం. 40% మంది టెట్ ఎలిజిబుల్ అయ్యారనుకుందాం. సో మిగతా 60% మంది అవ్వలేదనుకుందాం. సో ఈ 40% మంది ఈ 40% మందికే డిఎస్సి పెట్టినట్లయితే 60% మంది అర్హతను కోల్పోతున్నారు కదా! వాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఈ సదరు మీడియా సంస్థలు ఏవైతే పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయో విద్యార్థులకు అనుకూలంగా కూడా విద్యాశాఖకు మరియు విద్యాశాఖ కమిషనర్ కూడా ఈ సమాచారం చేరవేశారు. టెట్ అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుందో చూడండి విద్యార్థుల యొక్క డిమాండ్ అని కూడా తెలియజేశారు. సో ఈ వాళ్ళు కూడా ఆలోచించేలా ఉన్నారు తప్పించి హామీ ఇచ్చేలా మాత్రం లేరు. అలాగని ఆలోచించలేదని చెప్పలేము. అలాని హామీ ఇవ్వడానికి సిద్ధంగా కూడా లేరు. వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే మరి డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. డిఎస్సి అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో రాదండి. 99% డిఎస్సి మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో నోటిఫికేషన్ వస్తుంది. మే ఫస్ట్ వీక్ లోపే ఈ యొక్క మినిమం మే మంత్‌లోనే డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అట్లాగే మార్చ్‌లో మాత్రం నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే 90% లేదని కూడా మనకి రిలయబుల్ సోర్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి, సో ఏదైతే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు డిఎస్సికి సంసిద్ధం అవ్వండి. సో అట్లాగే ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు మాత్రం ఒక సగం 50% ఛాన్సెస్‌లో మాత్రమే అవకాశం ఉంది కాబట్టి, మరి ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడవలసిన అవసరం అనేది ఉంది. సో ఇట్లా మీ డోల నాగరాజు. ధన్యవాదాలు.